పేరు వచ్చేసి ప్రజ్వల్. సో చాలామందికి నేను తెలిసినటువంటి హిస్టరీ ఫ్యాకల్టీని. సరే, తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరికీ కూడా ఇప్పుడు కామన్గా నేను అడ్రస్ చేయవలసినటువంటి కొన్ని అంశాల గురించి నేను మీ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్కి మనకు సిలబస్ ఫస్ట్ టైం అంటే నేను ఎక్కువగా ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ అనేది మనకి బాగా పాపులర్గా ఉన్నటువంటి ఒక సబ్జెక్టు. ఇండియన్ హిస్టరీలో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఇండియన్ హిస్టరీ వాస్ట్ సబ్జెక్ట్ అందరికీ తెలిసిందే. ఎందుకంటే దాదాపు అన్ని పరీక్షల్లో యూపీఎస్సీ తీసుకున్నా, ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఇండియన్ హిస్టరీకి A to Z అనేటువంటి ఒక బౌండరీస్ అయితే మనకు జనరల్గా కనపడవు. సో చాలా కంటెంట్ వాస్ట్గా ఉంటుంది. బుక్స్ అనేటువంటివి, పబ్లికేషన్స్ అనేవి కూడా మనకి చాలా చిన్న సైజ్ బుక్స్ దగ్గర నుంచి కూడా విపరీతమైన సైజులో ఉన్నటువంటి బుక్స్ వరకు చాలా రకాలుగా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏమంటే ప్రతి ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి ఒక నిర్దిష్టమైన సిలబస్ అనేటువంటిది ఉండదు. బట్ దురదృష్టవశాత్తు చాలా ఎగ్జామినేషన్స్లో వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ని యథావిధిగా పాటించడం అనేటువంటిది మనము చూడము. ఎందుకంటే ఎగ్జామినర్స్ మనకేమో ప్రింట్ చేసినటువంటి సిలబస్ కాపీ ఒక రకంగా ఉంటుంది. మనం ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిపోయి అక్కడ చూసినటువంటి క్వశ్చన్స్ చూస్తే అయ్యో వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ టాపిక్స్లో ఈ క్వశ్చన్ రాదు కదా అనే ఒక షాక్స్ అనేవి మనకి చాలా సందర్భాల్లో మనం ఎదుర్కొన్న ఇవి కూడా ఉన్నాయి. సో అయితే ఇక్కడ గ్రూప్ 2 ఏపీఎస్సి ఎగ్జామినేషన్కి మనకి హ్యూజ్ కాంపిటీషన్ అనేటువంటిది ఉంది. సో ఈ హ్యూజ్ కాంపిటీషన్ అనేటువంటిది ఎన్ని ఉన్నా మనకు కావాల్సింది ఒక ఉద్యోగం మాత్రమే. సో ఆ ఒక ఉద్యోగం సంపాదించాలి అంటే మనం వీళ్ళందరినీ కూడా దాటుకొని సో క్వాలిఫైయింగ్ అంటే ఉద్యోగానికి కావాల్సినటువంటి మార్క్స్ తెచ్చుకునేటువంటి విధంగా మన ప్రిపరేషన్ అనేటువంటిది ఉండాలి. అండ్ ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. మీరు జనరల్గా ఆస్పిరెంట్స్ అనేటువంటి వాళ్ళు గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు లేదా ఈ టోటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు రకరకాలుగా ఉంటారు. ఒకటి కొంతమంది సో ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అనేటువంటిది ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అంటే సార్ మేము యూపీఎస్సికి ప్రిపేర్ అవుతున్నాము, మేము గ్రూప్ 1కి అవుతున్నాము, గ్రూప్ 2కి అవుతున్నాము, ఇంకా ఏవైనా కూడా పరీక్షలు ఉంటే వాటికి కూడా ప్రిపేర్ అవుతున్నాము. సో మేము ఉమ్మడిగా చాలా పరీక్షలకు కలిసి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళం. గ్రూప్ 2 కూడా మేము అప్లై చేస్తున్నాం. మేము ఆల్రెడీ యూపీఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం. గ్రూప్ 1 నేను ఇంతకుముందు రాశాను. సో అవన్నీ ఉన్నాయి. బట్ ఇప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది కాబట్టి నేను గ్రూప్ 2ని కూడా రాస్తున్నాను. సో వీళ్ళని మనం ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్గా భావిస్తాం. సో అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. సెకండ్ మనకి స్పెసిఫిక్ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. స్పెసిఫిక్ స్టూడెంట్స్ అంటే కేవలం గ్రూప్ 2 కోసం మాత్రమే మేము వెయిట్ చేస్తూ ఉన్నాము అన్నటువంటి వాళ్ళు. సో ఇక్కడ ఈ రెండు కేటగిరీస్కి కూడా మన కోయిన్సిడెంటల్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అనేటువంటిది ఈ ఇద్దరిని కూడా వేరువేరుగా చూడదు సిలబస్లో. ఎందుకు అంటే మనకి ఓన్లీ గ్రూప్ 2 మాత్రమే ఇక్కడ ఆబ్జెక్టివ్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఇది కేవలం మనకి ఇచ్చికలు అంటాం కదా, ఆప్షన్స్ ఇచ్చి ఆ 4 ఆప్షన్స్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకునేటువంటి నేచర్ ఉన్న ఎగ్జామ్ ఏది అంటే ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్. కాబట్టి మిగతా నువ్వు ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అవుతున్నా కూడా లేదు స్పెసిఫిక్గా గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అవుతున్నా కూడా మనం ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమంటే మనము ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాము. సో గ్రూప్ 2 ఈజ్ స్పెసిఫికల్లీ ఆబ్జెక్టివ్, నాట్ లైక్ గ్రూప్ 1 ఆర్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ లైక్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ వేర్ యూ హ్యావ్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లేదా ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ అని. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఈ గ్రూప్ 2 ప్రిపరేషన్ ఆబ్జెక్టివ్ కాబట్టి దీనికంటూ ఒక స్పెసిఫిక్ ప్లాన్ అనేది మనం తయారు చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ అమ్మ, ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు ప్రిలిమ్స్ అనేటువంటి దానికి 150 మార్క్స్ తీసుకొని వచ్చారు. అందులో స్పెసిఫిక్గా 30 మార్క్స్ అనేది హిస్టరీకి కేటాయించినారు. సో ఇండియన్ హిస్టరీ చాలా మటుకు మనకు నచ్చినా నచ్చకపోయినా, చదవడానికి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఏదున్నా కానీ ఎగ్జామినేషన్లో దీన్ని ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా మనం చదవాల్సిందే. సో మిగతా టోటల్ 5 పార్ట్స్ అనేవి సిలబస్లో ఇచ్చి ఒక పార్ట్ కంప్లీట్గా హిస్టరీ కేటాయించినారు కాబట్టి మనం 100% ఈ 30 మార్క్స్ కోసం కష్టపడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇక్కడ ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్. గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అనేది మనం స్థాయి వైజ్ చూసుకుంటే ఫస్ట్ యూపీఎస్సి, ఆ తర్వాత గ్రూప్ 1, ఆ తర్వాత గ్రూప్ 2 అని మాట్లాడుకుంటాం. అంటే ఉద్యోగాల యొక్క స్థాయిని చూసుకుంటే గ్రూప్ 2 అనేటువంటిది ఇన్ జనరల్ యూపీఎస్సి గ్రూప్ 1 కంటే కూడా కొంత తక్కువ క్యాడర్ ఉన్నటువంటి ఉద్యోగాలు. బట్ స్టిల్ నా దృష్టిలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ టఫ్నెస్లో మాత్రము నేను గ్రూప్ 2కే ఫస్ట్ ప్రాధాన్యత అనేటువంటిది ఇస్తాను. ఎందుకు అంటే గ్రూప్ 2 రాయడానికి ముఖ్యంగా మనుషులు బాగా ఇబ్బంది పడేటువంటి అంశం
మెమరీ. సో మనకి ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ ఐటీ యుగంలో ఏమంటే మన తరపున అన్నీ కూడా యంత్రాలే పనిచేస్తాయి. సో అది ఫోన్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, మెమరీ అనేటువంటిది హార్డ్ డిస్క్లో ఉంటుంది, కానీ మనం బ్రెయిన్లో గుర్తుంచుకునేటువంటి విషయాలను చాలా తగ్గించుకున్నాం. సో మెమరీ స్కిల్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అనేవి తగ్గిపోవడం వల్ల గ్రూప్ 2 ఎగ్జామినేషన్ డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి వాటిల్లో మీరు ఎక్కువ మెమరైజ్, మళ్ళీ మీరు ఏదైతే అలవాటు పోగొట్టుకున్నారో మీ చుట్టూ ఉన్నటువంటి యాంత్రిక జీవనం వల్ల దాన్ని మళ్ళీ తిరిగి మీరే యంత్రం కావాల్సిన ఒక అవసరం వచ్చిన ఎగ్జామ్ గ్రూప్ 2. సో స్థాయి ఉద్యోగాల క్యాడర్లో అది తక్కువ అన్నప్పటికీ ఎగ్జామినేషన్ స్థాయిలో మాత్రం యూపీఎస్సీ కన్నా గ్రూప్ 1 కన్నా కూడా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కొంచెం బెటర్గానే మనం ప్రిపేర్ కావాలి. వాళ్ళకంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంది. హ్యూజ్ కాంపిటీషన్ వైజ్ కూడా మనకు చాలామంది అప్లై చేసే అవకాశం ఉంది. మరి అట్లాంటప్పుడు వీటిని ప్రిపేర్ కావడానికి ఒక స్ట్రాటజీ అనేటువంటిది పెట్టుకోవాలి. ఇక్కడ స్ట్రాటజీలు, ప్లాన్స్ ఇవన్నీ అందరూ మాట్లాడతారు, కానీ ఓవరాల్గా మనం చూసుకుంటే మనం వీ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ అప్రోచ్. ఈ సిలబస్ని మనము ప్రిలిమ్స్ టైంకంతా కూడా ఎలా పూర్తి చేయాలి, సో ఈ దీంట్లో ఎక్కువ మార్కులు సాధించడానికి మనం ఎలాంటి అవకాశాలు అనేటువంటి వాటిని వెతుక్కోవాలి. సో ఇది మన మెయిన్ కన్సర్న్ అనేది ఉండాలి. సో అందుకే నేను మీకు ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏమంటే సిలబస్ని ఎప్పుడైనా కూడా ఒక ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకు మేజర్గా బాగా అవగాహన ఉండాల్సిన విషయం మాత్రము సిలబస్ కాపీ అన్నమాట. సరే, ఈ సిలబస్ అనేది నేను ఇందాక చెప్పినట్లు ప్రతి ఎగ్జామినేషన్ యొక్క నోటిఫికేషన్లో కూడా మనకి సిలబస్ అనేది ప్రింట్ చేయడం ఒక ఆనవాయితీ. ఒక యూపీఎస్సీ మాత్రమే సిలబస్ని చాలా 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 ఇన్కంప్లీట్గా ఇస్తుంది. ఏదో ఒక సెంటెన్స్ ఇచ్చేస్తారు, జస్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియా అంతే అన్నమాట. సో అందులో ఏమొస్తాయి ఏమి అనేది సరిగా నిర్వచనం ఇవ్వవు. కానీ రీజనల్ ఎగ్జామినేషన్స్ అట్లీస్ట్ మన మీద కొంత దయాజాలి ఏం చూపిస్తాయి అంటే మనకి సిలబస్లో కొన్ని హెడ్డింగ్స్ అనేటువంటివి క్లియర్గా ఇచ్చి మీరు ఈ ఏరియాస్లోంచి మీరు ఫోకస్ చేస్తూ ప్రిపేర్ కాండి, సో వీటిల్లోంచి మేము క్వశ్చన్స్ అడుగుతాము అని ఒక నిర్దిష్టమైన క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ ఇది కొత్త సిలబస్, ఇజంట్ ఇట్? సో ఇది మనకు కంప్లీట్గా కూడా ఇట్ ఈస్ కంప్లీట్లీ అ న్యూ సిలబస్. ఈ న్యూ సిలబస్లో ఉన్న ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే చాలా మటుకు పాత నోటిఫికేషన్స్లో ఉన్నటువంటి సిలబస్ అంశాలను పూర్తిగా తొలగించి క్లారిటీగా మీరు ఇవి చదువుకోండి అని మనకు ఒక ఫిక్స్డ్ ప్రోటోకాల్ అనేది ఇచ్చారు. సో చాలా సందర్భాల్లో నేను కొంతమంది అంటే ఫ్యాకల్టీస్ దగ్గర కానీ వాళ్ళ దగ్గర విన్న అంశం ఏమంటే, సో మామూలుగా మనకు సిలబస్ కాపీ అనేది నామకే వాస్తే వాళ్ళు ప్రింట్ చేస్తారు, సో కానీ మనము సిలబస్ని మాత్రమే మనం పక్కన పెట్టుకొని చదువుకోవడం వల్ల నష్టపోయే అవకాశాలు ఉంటాయి అనేటువంటి ఒక అభిప్రాయం కూడా నేను వినడం జరిగింది. అయితే సో ఇక్కడ మాత్రం నేను కొంచెం ఆ అభిప్రాయంతో నేను ఎందుకు ఏకీభవించట్లేదు అంటే గ్రూప్ 2కి సంబంధించిన రివైజ్డ్ సిలబస్ కాపీలో వాళ్ళు ఇచ్చినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే మనకు మిగతా అన్ని ఎగ్జామ్స్లో కూడా డీటెయిల్గా ఇచ్చే సిలబస్కి దీంట్లో కుదించినటువంటి సిలబస్కి పెద్ద డిఫరెన్స్ లేదు. ఏం లేదు అంటే అక్కడ ఎంత పెద్ద సిలబస్ కాపీ టైప్ చేసినా కూడా వాళ్ళు ఏవైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో మనం ఫ్రీక్వెంట్గా ఒకసారి క్వశ్చన్ పేపర్స్ని బాగా అధ్యయనం చేసుకుంటే ప్రీవియస్ ఈ టాపిక్స్లోంచే మనకు క్వశ్చన్స్ అడుగుతూ వస్తున్నారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని స్టార్ట్ చేస్తారు. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో ఒకవేళ సిలబస్ కాపీలో అంతకుముందు మనకి స్టోన్ ఏజ్ అనేటువంటిది ఒకటి ఎక్స్ట్రాగా పెడతారు. సో ప్రీ హిస్టరీ అంటాం. స్టోన్ ఏజ్ అని పెట్టడమే తప్ప ఏ రోజు కూడా నిజంగా స్టోన్ ఏజ్ మీద అంత కాన్సన్ట్రేట్ చేసి ఎవరూ క్వశ్చన్స్ ఇచ్చింది లేదు. కానీ సిలబస్ కాపీలో అది ఇంక్లూడ్ చేసి ఉండడం వల్ల మనందరం ఏం చేసేవాళ్ళం అంటే సో స్టోన్ ఏజ్కి సంబంధించినవి కూడా పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్, చాల్కోలిథిక్ ఇవన్నీ కూడా చదువుకుంటూ అక్కడ ఉన్న మానవ లక్షణాలు, ఎలా మానవుడు ముందుకు పోతూ ఉన్నాడు, ఇవన్నీ కూడా చదువుకున్నాం స్టోన్ ఏజ్లో. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామినేషన్ పేపర్ చూసేసరికి ఈ స్టోన్ ఏజ్లో మనకు క్వశ్చన్స్ అనేటువంటివి ఇవ్వడం దాదాపుగా ఇంపాసిబుల్గా మనం కనపడింది. సో అందుకే ఏం చేశాడు, అలాంటివి తొలగించి డైరెక్ట్ మేము ఏవి ఇంట్రెస్టెడ్గా ఉన్నాము, మీ నాలెడ్జ్ అనేటువంటిది ఏ ఏరియాస్లో మేము టెస్ట్ చేయాలనుకుంటున్నాము అన్న ఒక క్లారిటీతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. సో ఫస్ట్ టాపికే వాళ్ళు ప్రోటో హిస్టరీతోనే స్టార్ట్ చేశారు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఇక్కడ మనకి మీరు రేపు పొద్దున మార్కెట్లో ఎన్నో బుక్స్ కొనుక్కుంటారు. పాపం చాలామంది రచయితలు ఎవరైతే బుక్స్ పబ్లిష్ చేస్తారో మార్కెట్లోకి వాళ్ళకి ఒక పాజిటివ్ దృక్పథం ఉంది మీ పట్ల, మీ అందరి పట్ల కూడా. వాళ్ళకు ఒక ఏమంటే సరే ఎక్కడా రిస్క్ తీసుకోకూడదు కదా, మనం కేవలం సిలబస్ హెడ్డింగ్స్ని పెట్టి మాత్రమే మనం బుక్ పబ్లిష్ చేసి రేపొద్దున ఆ అంశాలు కాకుండా
మనం మిస్ అయినటువంటి అంశాల్లో క్వశ్చన్స్ వస్తాయేమో, అందుకే ముందు జాగ్రత్తతో మీకు మేము అన్నీ కూడా హిస్టరీ కామన్ మాడ్యూల్గా ప్రింట్ చేస్తున్నామని వాళ్ళు ఒక మంచి సదుద్దేశంతోనే ఇవ్వచ్చు. బట్ స్టిల్ మనకి ఇక్కడ మాత్రం ఈసారి గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఏదో గ్రూప్ 1 మరి గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు ఉన్నాయి ఏపీపీఎస్సీలో, కానీ మీరు గ్రూప్ 1 యొక్క ప్రిలిమ్స్ కానీ గ్రూప్ 2 యొక్క ప్రిలిమ్స్ కానీ ఈ రెండింటిని కూడా కంపేర్ చేసుకుంటే మనకి సిలబస్ హెడ్డింగ్స్లో డెఫినెట్గా డిఫరెన్స్ ఉంది. ఇట్ మీన్స్ ది ఏపీపీఎస్సీ ఈజ్ వెరీ మచ్ క్లియర్ దట్ ఇట్ ఈస్ డిఫరెన్షియేటింగ్ బిట్వీన్ ఇండియన్ హిస్టరీ సిలబస్ ఆఫ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 అనేది మనకు క్లారిటీగా అర్థమవుతూ ఉంది. అందుకే ఈసారి అండ్ సెకండ్ థింగ్, ఒకవేళ నిజంగా వాళ్ళు సిలబస్ అనేటువంటి దాన్ని డివియేట్ అవుతూ ఇంకొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడిగినా 30 క్వశ్చన్స్లో ఎన్ని అడుగుతారండి? 30లో మనకేం మోర్ దాన్ 20 అడగరు కదా. అట్ మ్యాక్సిమం పాసిబిలిటీ ఒకవేళ అన్నిట్లో చూసుకుంటే కూడా ఒక 5 క్వశ్చన్స్ అనేవి వాళ్ళు ఏవైతే మనం అనుకుంటున్నామో, అంటే సిలబస్లో టైప్ చేయలేదు కానీ ఆ టైప్ చేయనటువంటి అంశాల్లోంచి కూడా క్వశ్చన్స్ అడిగే ప్రమాదం ఉంది, మనం రిస్క్ తీసుకోకూడదు అన్నటువంటివి కూడా మ్యాక్సిమం ఒక 5 క్వశ్చన్స్ మనము అవి తీసుకోవచ్చు. అండ్ మీ అందరూ కూడా ఎవరేమి ఫస్ట్ టైం మీరు బుక్ తీసుకొని వచ్చి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అట్లీస్ట్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే సిన్సియర్గా రాస్తారో ఈ ఎగ్జామినేషన్, మీరెవ్వరూ కూడా ఫస్ట్ టైము క్లాస్ వినడానికి మాకు అసలుకు ఈ హిస్టరీలో ఏం బేసిక్స్ లేవు, మేము ఫస్ట్ టైం వింటున్నాము అన్న కేటగిరీ చాలా చాలా అరుదుగా ఉంటారు. సో మీ అందరూ ఏదో ఒక సందర్భంలో వేరే పరీక్ష కోసము ఆ మిగతా టాపిక్స్ అనేటువంటివి మీరు ఒక రీడింగ్ కానీ సెకండ్ రీడింగ్ కానీ ఇచ్చే ఉంటారు. సో ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే కీపింగ్ ఇన్ టు ద మెయిన్ థీమ్ ఆఫ్ ది గ్రూప్ 2 ఎగ్జామినేషన్, ఫస్ట్ మనము వాళ్ళు ఇచ్చినటువంటి కంటెంట్స్ అన్నిట్లో కూడా పర్ఫెక్షన్ అనేది తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం. సో పర్ఫెక్షన్ అనేది తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం. ఈ పర్ఫెక్షన్ అంటే ఇక్కడ ఏం లేదమ్మా. ఫస్ట్ థింగ్ మనం అందరము ఏకదాటిగా ఒప్పుకోవాల్సిన విషయం ఏమంటే ఇక్కడ మెమరీ, గ్రూప్ 2లో పనిచేసే ఏకైక క్వాలిటీ మెమరీ. ఇక్కడ మీకు అనాలిసిస్లు కానీ సో మీరు ఇంకేదో పెద్ద పెద్ద ఎడిటోరియల్స్ చదవాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. సో హిస్టరీ అనేటువంటిది ఒక స్టోరీ. సో ఈ స్టోరీలో కొన్ని క్యారెక్టర్స్, కొన్ని సంవత్సరాలు అనేవి మనం గుర్తుపెట్టుకోవడమే మన పని ఇక్కడ. అంతకుమించి మనం ఎక్కువగా లోతుల్లోకి పోయి ఇంటర్ప్రిటేషన్స్ చేయడాలు, తర్వాత వచ్చేసి అభిప్రాయాలు అనేటువంటివి ఎలా ఉన్నాయని తెలుసుకోవడాలు, ఇవేవి కాకుండా లెట్ us ఫిక్స్ టు వాట్ ఈజ్ పాసిబుల్ ఫర్ us టు మెమరైజ్ అబౌట్ ద టాపిక్స్ ప్రింటెడ్ ఇన్ ద సిలబస్. దీని మీద మనం ఫోకస్ చేద్దాం. అండ్ సరే, సిలబస్ గురించి ఒకసారి చూసుకుంటే ఇక్కడ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నారు. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే మనం ఒకవేళ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది చదివేటప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే నెక్స్ట్ నేను సిలబస్ చెప్పినప్పుడు చెప్తాను అనుకోండి ఈ టాపిక్స్ కంటెంట్, బట్ మీకు జస్ట్ నేను ఒక ఓవరాల్ వ్యూ అనేది ఇస్తున్నాను. ఇన్ జనరల్ ఒక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీరు ఏ పబ్లికేషన్ బుక్ అయినా ఓపెన్ చేసుకోండి, ర్యాండమ్గా ఏ యూట్యూబ్ వీడియో అయినా ఓపెన్ చేసుకోండి, ఏ క్లాస్ అయినా ఏ హిస్టరీ ఫ్యాకల్టీది అయినా అటెండ్ కాండి. సో వాళ్ళకి ఒక రోడ్ మ్యాప్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఏముంటుంది, దానికి సంబంధించిన ఆరిజిన్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎక్స్కవేషన్స్ అంటాం. సో ఇండస్ సింధు నాగరికతకు సంబంధించిన దాని ఆవిర్భావము, తర్వాత వచ్చేసి పురావస్తు శాఖకు సంబంధించిన తవ్వకాల యొక్క నేపథ్యం. సో బ్రిటిష్ కాలంలో మనకు అలెగ్జాండర్ కన్నింగ్హామ్ దగ్గర నుంచి కూడా ఎలా ఈ తవ్వకాలు జరుపుకుంటూ ఒక్కొక్క స్టేజ్లో దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనకు బయటికి చెప్తూ వచ్చారు. సో దాన్ని ఫస్ట్ చదువుకుంటాం. సెకండ్ వచ్చేసి ప్లేసెస్ అండ్ ఫైండింగ్స్ అంటాం. అంటే ముఖ్యమైనటువంటి స్థావరాలు, అక్కడ లభించినటువంటి ఆ నాగరికతకు సంబంధించినటువంటి కొన్ని వస్తువులు, ప్లేసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అంటాం. మోస్ట్లీ మనకి గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్లో ఇలాంటివి కొన్ని ఫేవరెట్స్గా ఉంటాయి. సో కన్వెన్షనల్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే. కానీ ఈ మధ్యకాలంలో మనకి ఈవెన్ ఏపీపీఎస్సీ వాళ్ళు కూడా ఇన్నోవేషన్ అనేటువంటి ఒక కొత్త ధోరణిలో పోతున్నారు. వాళ్ళు కూడా క్వశ్చన్స్ అనేటువంటివి కేవలం మనము ఏదో మగప్ చేసి మనం రాస్తున్నాం అనేటువంటి లాగా కాకుండా కొంత ఇంటెలిజెన్స్ అనే ఫ్యాక్టర్ని యూజ్ చేసేలాగా ఉన్నారు. సో కేవలం వీటికి మాత్రమే మనం పరిమితి అయితే కష్టం. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ ఏమి, సో ప్రధానమైనటువంటి లక్షణాలు అంటాం. సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఒక టాపిక్. తర్వాత ఫోర్త్ ఏం మాట్లాడుకుంటామంటే డిక్లైన్ ఆఫ్ ద సివిలైజేషన్. ఈ సివిలైజేషన్, ఈ నాగరికత ఎలా అంతమైంది. సో మామూలుగా అయితే మనం రోడ్ మ్యాప్, ఐవీసీ యొక్క రోడ్ మ్యాప్ చదివినప్పుడు సో దాని యొక్క ఆవిర్భావ దశ, తర్వాత వచ్చేసి దానికి సంబంధించిన ముఖ్యమైన స్థావరాలు, అక్కడ లభించిన ఆధారాలు, తర్వాత ప్రధానమైన లక్షణాలు సేలియంట్ ఫీచర్స్, డిక్లైన్ అని 4 హెడ్డింగ్స్ పెట్టుకుంటాం. ఇక్కడ మీరు సిలబస్ కాపీలో గమనిస్తే నేను చెప్పినటువంటి ఈ థర్డ్ టాపిక్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నారు కదా. సో దీన్నే యాస్టీస్ మనకు సిలబస్లో యాడ్ చేశాడు. సో అంటే టోటల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క టాపిక్లో మనకు వచ్చే చాలా చాలా సబ్ హెడ్డింగ్స్లోంచి
ఒక సబ్ హెడ్డింగ్ ని బయటికి తీసి సిలబస్ లో డంప్ చేశారు. మరి మనం సేలియంట్ ఫీచర్స్ మాత్రమే చదవాలా అంటే లేదు. అగైన్ మళ్ళీ మనము ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే వర్డ్ యూజ్ చేశాడు కాబట్టి ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ ఇట్స్ సేలియంట్ ఫీచర్. మనము సిలబస్ లో ఉండే రోడ్ మ్యాప్ కోసము అలాంటి హెడ్డింగ్స్ ఇచ్చుకుంటాం, కానీ ప్రాబబ్లీ సిలబస్ యొక్క డిజైనర్ యొక్క ఉద్దేశంలో మీరు మొత్తం ఈ నాగరికతను చదవాలి అనేటువంటిదే వాళ్ళ ఉద్దేశం అయిండొచ్చు. సో ఇక్కడ మనం రిస్క్ తీసుకోము. సో ఇక్కడ మనకు రెండు అంశాలమ్మ. ఒకటి ఏమంటే సిలబస్లో నేరుగా ప్రింట్ చేసినారు, సిలబస్లో ప్రింట్ చేయలేదు. సో దీన్ని మనం బాగా గమనిస్తే ఇక్కడ మీరు క్లారిటీగా ఒక లక్ష్మణ్ రేఖ అనేటువంటిది గీసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ నేను సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలని క్షుణ్ణంగా నేను చదువుతాను, ఈ ఇవ్వనటువంటి అంశాలను ప్రస్తుతానికి పక్కన పెడతాను. ఆ తర్వాత నేను అంతా ప్రిపేర్ అయ్యి నేను ఒక 2-3 రివిజన్స్ ఆల్రెడీ ఇచ్చాను, నాకు ఇంకా ఎగ్జామినేషన్కి చాలా టైం ఉంది. సో ఈ టైంలో నేను ఏం చేయాలి, ఇంకొంచెం మెరుగ్గా మిగతా ఆస్పిరెంట్స్ కంటే నేను బెటర్గా ఉండాలి అంటే ఏం చేయాలి అనేటువంటి ఒక టైం మిగిలినప్పుడు మీరు ఇవ్వనటువంటి ఏరియాస్లో ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్ని మీరు అధిగమించడానికి ట్రై చేసి అప్పుడు ఆ టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. నేనైనా మీకు చెప్తాను అప్పుడు సో ఆ టాపిక్స్. బట్ ఇప్పుడు ఇక్కడ తీసుకోండి, బట్ విత్ ఇన్ ద సిలబస్ అగైన్. సో ఇక్కడ మనం టిక్ వేసుకున్నటువంటి ఈ పార్ట్ ఆఫ్ సిలబస్ లో మాత్రం ఏవైతే సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయో ఈ సబ్ హెడ్డింగ్స్ అన్నిటినీ కూడా మనం చదువుకుందాం. ఎందుకు, ఆల్రెడీ మనం కొంత రిస్క్ ఫ్యాక్టర్ అనేటువంటి దాన్ని తీసుకొని ఒక పార్ట్ ని కంప్లీట్ గా టచ్ చేయడం స్టాప్ చేస్తాం. కానీ ఈ సెకండ్ అనేది విత్ ఇన్ సిలబస్ మాత్రం మనం ఏ టాపిక్ లో కూడా ఏ అంశాన్ని కూడా మిస్ కాకుండా చదవడం మన ఫస్ట్ ప్రైమరీ ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉండాలి. సో అందుకే మనము ఏదైనా ఇప్పుడు రేపు పొద్దున ఆ టాపిక్ డిస్కస్ చేసినప్పుడు కూడా మనం అన్నీ చదువుతాం. అఫ్ కోర్స్ ఎగ్జామినేషన్ సిలబస్లో ఇది ఇచ్చినా కూడా మనం దానికి సంబంధించిన మిగతా అంశాలన్నీ కూడా చదువుతాం అన్నమాట. సో ఇలా మనం మన క్లాసెస్ అనేటువంటివి జరుపుకుందాం. నెక్స్ట్ వేదిక్ ఏజ్ అన్నాడు. ఈ వేదిక్ ఏజ్కి కూడా సేలియంట్ ఫీచర్స్ అనే హెడ్డింగ్నే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే వేద నాగరికతలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు. ఇక్కడ మీరు ఒక బాగా గమనిస్తే వేదిక్ ఏజ్లో ఎక్కడా కూడా మీకు వేదిక్ ఏజ్లో చాలా హెడ్డింగ్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఆర్యుల యొక్క ఆగమనం, సో అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్ దగ్గర నుంచి వేదిక్ లిటరేచర్ వరకు కూడా మనకి ఒక ఆల్మోస్ట్ 7 to 8 హెడ్డింగ్స్ ఉంటాయి. రాజకీయ వ్యవస్థ, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, సో అప్పుడున్నటువంటి మత విశ్వాసాలు, సో ఇవన్నీ కూడా మనకి చాలా విషయాలు ఉంటాయి. సో ఇక్కడ కూడా సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ వేదిక్ ఏజ్ అన్నాడు, కానీ ఇక్కడ హెడ్డింగ్స్ డివైడ్ చేయలేదు. కాబట్టి మన రెస్పాన్సిబిలిటీ ఏమంటే వేదిక్ ఏజ్కి సంబంధించిన ఏదైతే మనకి హిస్టారికల్గా ఇంపార్టెన్స్ ఉందో వాటినన్నిటిని కూడా మనం చదువుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఎమర్జెన్సీ అన్నాడు, కానీ యాక్చువల్గా ఇది ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం. మీరు ఈ ఇటీవల కాలంలో మీరు చూసినటువంటి ఏ ఎగ్జామ్లో అయినా కూడా ఇన్ జనరల్ మనకి ఒక ఫేమస్ సేయింగ్ ఉందన్నమాట. సో ఏన్షియంట్ ఇండియాలో చూసుకున్నప్పుడు బుద్ధుడు లేకుండా మనకి క్వశ్చన్ అనేటువంటిది ఉండదు, మోడర్న్ ఇండియాలో గాంధీ లేకుండా క్వశ్చన్ అనేటువంటిది లేకుండా ఉండదు అనేది ఎప్పటి నుంచో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మనకున్న ఒక కామన్ స్టీరియోటైపిక్ అజంప్షన్ అనమాట. ఎస్, అది స్టీరియోటైప్ మాత్రమే అనకూడదు, చాలా సందర్భాల్లో అది నిజమైంది. మనకి రీసెంట్గా వచ్చిన యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్లో కూడా జైనిజం బుద్ధిజం నుంచి ఎక్కువ శాతం బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి క్వశ్చన్స్ కూడా అడిగారు. సో ఈ జైనిజం బుద్ధిజం అనేది ఎప్పటికీ కూడా ఇండియన్ హిస్టరీ సిలబస్లో మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా జైనిజం అండ్ బుద్ధిజంలో మనం ఏమేమి నేర్చుకుంటాము అనే దాని మీద కూడా మనకు క్లారిటీ ఉండాలి. అసలు ఈ ఇద్దరు కూడా జైన బౌద్ధ మతాలకు సంబంధించిన స్థాపకులు ఎవరు, వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ నేపథ్యం ఎలా ఉంది, వాళ్ళు ఎందుకు ఈ గొప్ప మతాన్ని ఏర్పాటు చేసేటువంటి దిశగా ఎలా వాళ్ళ జీవితం అనేటువంటి సాగింది, వాళ్ళు చేసినటువంటి ఇంపార్టెంట్ టీచింగ్స్ ఏమి, ఈ టీచింగ్స్ వల్ల సమాజం మీద పడినటువంటి ప్రభావం, ప్లస్ అవి కంటిన్యూ కావడానికి డిక్లైన్ కావడానికి గల సక్సెస్ అండ్ ఫెయిల్యూర్కి గల రీజన్స్, అండ్ దానికి సంబంధించినటువంటి కొంత ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో ఆ పార్ట్ అంతా కూడా బుద్ధిజం అండ్ జైనిజంలో చదువుకుంటాం. అది కూడా ఈజీ అమ్మా. మోస్ట్ ప్రాబబ్లీ ఈ టాపిక్స్లో కూడా మనం స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకొని ఎక్కడెక్కడ క్వశ్చన్స్ అడతారు అనేది చాలా క్లారిటీ ఉంది, ఎందుకంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ టాపిక్స్. సో మనకు ఒక క్లారిటీ ఉన్న టాపిక్స్ ఈ రెండు. నెక్స్ట్ మౌర్యన్ ఎంపైర్ అండ్ గుప్తా ఎంపైర్. సో మౌర్యన్ ఎంపైర్ అండ్ గుప్తా ఎంపైర్ అనే వర్డ్ కాంబినేషన్లో ఇచ్చాడు. ఎందుకు, ఈ రెండు కూడా సామ్రాజ్యాలు ప్రాచీన భారతదేశ చరిత్రలో ఇన్ ఏన్షియంట్ ఇండియా మౌర్యన్ ఎంపైర్ అండ్ గుప్తా ఎంపైర్ ఆర్ ద 2 నేషనల్ వైడ్ ఎంపైర్స్ ఆఫ్ ద కంట్రీ. అంటే పెద్ద స్థాయిలో మిగతా చాలా ఉన్నాయి, ప్రాచీన భారతదేశంలో కేవలం ఈ రెండు ఉన్నాయంటే కాదు,
ఎంతో మంది రాజులు ఎన్నో రాజ్యాలు ఏర్పాటు చేశారు. కానీ మనకు మౌర్య సామ్రాజ్యము, గుప్త సామ్రాజ్యం అనేది ప్రధానమైనటువంటి సామ్రాజ్యాలు. సో ఈ 2 సామ్రాజ్యాలు యథావిధిగా మనకి ఇక్కడ టైప్ చేసి వాటిలో ఏమేమి నేర్చుకోవాలి. అడ్మినిస్ట్రేషన్, సో వాళ్ళు ఎలాంటి పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేశారు. సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, సో ప్రజలు అప్పట్లో సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థలు ఎలా ఉన్నాయి, స్త్రీల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, తర్వాత వచ్చేసి మిగతా ఆర్థిక వ్యవస్థ ఎలా జరిగింది, వ్యవసాయం ఎలా జరిగింది, వర్తక వాణిజ్యం ఎలా జరిగింది, ఏవి ఇంపార్టెంట్ సెంటర్స్, ఇవన్నీ కూడా మనకి సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్లో వస్తాయి. సెకండ్, రిలీజియస్ కండిషన్స్, అప్పుడున్నటువంటి మత పరిస్థితులు, ఏ మతము ఏ స్థాయిలో, బౌద్ధం ఎలా ఉంది, జైనం ఎలా ఉంది, హైందవం ఎలా ఉంది, సో ఇట్లాంటి కొన్ని అంశాలే మనం రిలీజియస్ కండిషన్స్ అంటాం. అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, సో యాక్చువల్గా ఈ సిలబస్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సినంత తక్కువ స్థాయిలో కూడా మీరేముండరు. మీరందరూ కూడా ఇండియన్ హిస్టరీ ఈజ్ అ వెరీ ఓపెన్ రిసోర్స్ ఫర్ ఎవ్రీవన్. అందరికీ బాగా, ఇంకా మిగతా సబ్జెక్ట్స్లో అన్న మీకు ఒక్కొక్క పార్ట్ ఆఫ్ సిలబస్ని మా క్లారిటీగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియన్ హిస్టరీ ఇట్స్ అన్ ఓపెన్ బుక్, అందరికీ కూడా బాగా తెలుసు. నేను చెప్తే కానీ మీకు అర్థం కాదు అనేటువంటి స్థాయిలో కూడా మీరేమీ ఉండరు. బట్ జస్ట్ మీ యొక్క క్లారిటీ కోసం, ఆర్కిటెక్చర్, హర్షవర్ధన అండ్ హిస్ అచీవ్మెంట్స్. ఇక్కడ ఒక క్వశ్చన్, మేజర్ క్వశ్చన్ మనకి ఏం డిలీట్ చేయడం జరిగిందంటే పోస్ట్ మౌర్యన్ ఎంపైర్ అనేటువంటి ఒక కాన్సెప్ట్. మౌర్యుల అనంతరం గుప్తులకి ముందు మధ్యలో జరిగినటువంటి కొన్ని సందర్భాలు. సో మనకి అప్పుడులో ఎలాంటి కొన్ని డైనాసిటీస్ ఉంటాయి, శాతవాహనాస్, తర్వాత వచ్చేసి మనకి చెడీస్ అనేటువంటి వాళ్ళు, గ్రీక్స్, ఇండో గ్రీక్స్ అనేటువంటి వాళ్ళు, షెకాస్, పార్థియన్స్, కుషానాస్, ఇలాంటి అనేక రీజనల్ డైనాసిటీస్ అనేవి వచ్చినాయి, బోత్ ఫారెన్ అండ్ ఇండిజినస్. వీటికి సంబంధించి ఒక్క పాయింట్ కూడా మనకు సిలబస్లో ఇవ్వలేదు. కాకపోతే మీకు ఏం అర్థం కావాలి అంటే ఈ పోస్ట్ మౌర్యన్ ఎంపైర్ ఇక్కడ ఇవ్వలేదు, కానీ ఈవెన్ మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే, అంటే ఒకవేళ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్లో ఈ టాపిక్ ఉన్నా అక్కడ డిస్క్రిప్టివ్గా అడగడానికి ఒకే ఒక పాసిబిలిటీ ఉన్న క్వశ్చన్ స్కూల్స్ ఆఫ్ ఆర్ట్ అంటాం. మనకు అప్పుడులో గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్, మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని 3 రకాలైనటువంటి శిల్ప కళలు అనేటువంటివి ఉన్నాయి. వాటి మీద మాత్రమే డిస్క్రిప్టివ్ క్వశ్చన్ అనేది పాసిబుల్. అక్కడ మిగతా పోస్ట్ మౌర్యన్ ఎంపైర్లో ఉన్న అన్ని అంశాలు కూడా మనకి ఆబ్జెక్టివ్ రూపంలో అడగడానికి అవకాశం ఉన్న ఇవే ఉన్నాయి. అది మినాండర్ గురించి అయినా కావచ్చు, ఇంకెవరి గురించి అయినా కావచ్చు. సో అలాంటప్పుడు పోస్ట్ మౌర్యన్లో కూడా ఎక్కడైతే కొన్ని బిట్స్ రూపంలో మనకి ఇంపార్టెన్స్ ఉంటుందో మనం వాటిని డీల్ చేసుకుందాం, బట్ నాట్ ఇన్ ఏ డీపర్ మేనర్. స్పెసిఫిక్గా పోస్ట్ మౌర్యన్ అని ఇచ్చి ఉంటే మనం ఎలాంటి ప్రాధాన్యత ఇస్తామో అంత ప్రాధాన్యత ఇవ్వకుండా, మరీ మిస్ కాకుండా మనం మధ్య స్థాయిలో కొన్ని పాయింట్స్ అనేవి దాంట్లో కూడా సేఫ్ సైడ్ మన పాకెట్లో పెట్టుకొని ఎగ్జామ్కి వెళ్ళిపోదాం. అది నెక్స్ట్. తర్వాత మిడివల్ హిస్టరీ. సో మిడివల్ హిస్టరీ అనేది ఈ ఇటీవల కాలంలో చాలా చాలా మోస్ట్ హ్యాపెనింగ్ హిస్టరీ అన్నమాట. ఎందుకు అంటే మేబీ ఇక్కడ హిస్టరీ సిలబస్ కూడా ఈ మధ్య కాలంలో ఏమైందంటే కొంత మార్పులు చేర్పులకి ఎక్కువ శాతం టార్గెట్ కాబడినటువంటి సబ్జెక్ట్ ఏది అంటే హిస్టరీ. సో ఎన్సీఆర్టీ వాళ్ళు, తర్వాత సిబిఎస్ఈ కరికులం, స్కూల్ కరికులమ్స్లో కూడా ఈ మిడివల్ ఇండియన్ హిస్టరీని రేషనలైజేషన్ అనేటువంటి ఒక హెడ్డింగ్ కింద, రేషనలైజేషన్ అనేటువంటి ఒక థాట్ కింద దాన్ని ఏదర్ మాడిఫై చేయడమో లేక డిలీట్ చేయడమో అనేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సరే, మనం ఏదున్నా అది జాతీయ స్థాయిలో జరుగుతుంది కాబట్టి మనము ఆ జాతీయ స్థాయికి సంబంధించిన ఎగ్జామ్స్లో బహుశా ఆ ఫ్యాక్టర్ని మనం ఇన్పుట్గా తీసుకోవచ్చు. కానీ మనం మొన్న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ చూసుకున్నప్పుడు మనకు క్లారిటీగా అర్థమైన విషయం ఏమంటే మిడివల్ ఇండియాలోంచే అత్యధికమైనటువంటి క్వశ్చన్స్ వచ్చాయి. ఒక పక్కేమో జాతీయ స్థాయిలో మిడివల్ ఇండియా అనేటువంటి దాని ప్రాధాన్యం తగ్గిస్తూ ఉన్నటువంటి ఒక క్రమంలో మనకి స్టేట్ ఎగ్జామ్స్లో తెలంగాణ స్టేట్లో మనకి ఎక్కువ క్వశ్చన్స్ మిడివల్లోంచే వచ్చాయి. కాబట్టి మనము ఆ సిలబస్ యొక్క మార్పులు చేర్పులు అనే దాన్ని పక్కన పెడితే సిలబస్లో మనకు ఉందా లేదా అంతవరకే మనం గమనించుకొని దాన్ని ప్రిపేర్ అవుదాం. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ చోళా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. సో మనల్ని ఏం అడుగుతున్నాడు ఇక్కడ, చోళులకు సంబంధించినటువంటి పరిపాలనా వ్యవస్థ ఎలా ఉందో దాని మీద క్వశ్చన్స్ అడుగుతామంటారు. సో క్లారిటీ, ఐ రియల్లీ అప్రిషియేట్ గ్రూప్ 2 పీపుల్ ఫర్ డిజైనింగ్ సచ్ ఏ గుడ్ సిలబస్. ఎందుకు అంటే ఎక్కడైతే నిజంగా హిస్టరీ అంటే ఏదో అనవసరమైనటువంటి ఫ్యాక్ట్స్ అన్ని గుర్తుపెట్టుకొని మనం మెమరీ స్కిల్స్ని టెస్ట్ చేసుకోవడానికి కొన్ని పనికొస్తాయి తప్ప మిగతావి అవి రియల్గా అంటే కూడా మన డైలీ డే టు డే లైఫ్ యాక్టివిటీస్లో పనికిరావు.
అందులోంచి అలాంటి కొన్ని టాపిక్స్ అన్నిటినీ కూడా తొలగించి మెయిన్గా మనకి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో వ్యవస్థలో మనం చరిత్ర నుంచి ఏం నేర్చుకోగలము, కొన్ని నీతులైన కొన్ని పద్ధతులు సాంప్రదాయాలు అనేటువంటి టాపిక్స్లో తీసుకున్నది ఒకటి చోళా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. సో మధ్యయుగ కాలంలో చోళులు అనేటువంటి వాళ్ళు ఒక చాలా చాలా ప్రసిద్ధమైన పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అంతేగాని చోళులు ఎన్ని రాజ్యాలను ఆక్రమించుకున్నారు, చోళ రాజులు అనేటువంటి వాళ్ళు ఏ యుద్ధాలు చేసినారు, వాళ్ళు ఏ ఏ ప్రాంతాల వరకు విస్తరించినారు, ఇది కాదు మన మెయిన్ ఫోకస్. ఇక్కడ మన మెయిన్ ఫోకస్ అంతా కూడా వాళ్ళు ఏమి ఆక్రమించుకున్నా ఏం చేసినా వాళ్ళు వాళ్ళ యొక్క ప్రజల్ని ఏ స్థాయిలో వాళ్ళు బాగా చూసుకోవడానికి ఒక మంచి పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేశారు. సో అందుకే వీళ్ళు చోళా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని సిలబస్లో తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఎవ్రీ మైక్రో డీటెయిల్ మనం క్లాసుల్లో నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ ఢిల్లీ సల్తనత్ అండ్ ద ముఘల్ ఎంపైర్. ఇక్కడ కూడా చూసినారా, ది మౌర్యన్ ఎంపైర్ అండ్ గుప్తా ఎంపైర్ అనేవి ఎలా అయితే ఏన్షియంట్లో రెండు ఇంపార్టెంట్ అవుతాయో, ఇక్కడ నేరుగా ఢిల్లీ సల్తనత్ అండ్ ముఘల్ ఎంపైర్ ఈ రెండే మనకి మెయిన్గా వస్తాయి. సో ఈ రెండిట్లో కూడా క్లారిటీగా దేర్ అడ్మినిస్ట్రేషన్ అంటే ముఘల్ సామ్రాజ్యము తర్వాత వచ్చేసి ఢిల్లీ సుల్తాన్ల యొక్క రాజకీయ చరిత్ర గురించి మీరు చదవండి అని చెప్పలేదు. పొలిటికల్ హిస్టరీ, పొలిటికల్ ఆస్పెక్ట్స్, పొలిటికల్ డెవలప్మెంట్స్ అనే వర్డ్ ఇవ్వలేదు. ఇక్కడ నేరుగా ఎక్కడికి వెళ్ళిపోయినాడు, దేర్ అడ్మినిస్ట్రేషన్ అన్నమాట. కాకపోతే మనము ఏదైనా ఒక సామ్రాజ్యాన్ని తీసుకున్నప్పుడు కొన్ని రాజకీయ విశేషాలు తెలుసుకోకుండా నేరుగా పరిపాలనలోకి పోతే బట్టి కొట్టాల్సి వస్తుంది. అది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. సో ఎప్పుడైతే మనము ఒక సామ్రాజ్యంలో జరుగుతున్న రాజకీయ విశేషాలను నేర్చుకుంటూ దానికి లింక్గా మనం పరిపాలనను నేర్చుకుంటామో అప్పుడు మాత్రమే అది మన మైండ్లో ఫిక్స్ కావడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఈ ఢిల్లీ సుల్తాన్స్, ముఘల్స్, దేర్ అడ్మినిస్ట్రేషన్, మళ్ళీ ఇక్కడ కూడా సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్, దీన్ని కామన్గా వాడాడు చూడండి, ఏన్షియంట్లో అయినా మిడివల్లో అయినా. అంటే మనకు మెయిన్గా హిస్టరీలో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు, మన పూర్వీకులు అనేటువంటి వాళ్ళు సమాజంలో ఎలాంటి పరిస్థితుల్లో బ్రతికారు, మనం ఎలా ఉన్నాము. సో ఈ కంపారిటివ్ మోడ్, మనం ఎంత ఎదిగామని తెలుసుకోవడానికి మనకంటూ ఒక కాలక్రమేణా ఒక పరిమాణం ఉండాలి. సో ఆ కొలమానం, సో అదే దాన్ని ఏమంటారు అంటే మెజర్మెంట్, ద యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అప్పటి సమాజం ఇప్పటి సమాజం. సో అందుకే ఇక్కడ సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్ అన్నాడు. ఈ రిలీజియస్ కండిషన్స్లో కూడా మనం స్పెసిఫిక్గా మళ్ళీ ఒకటి బయటికి తీసాడు, స్పెసిఫిక్గా భక్తి అండ్ సూఫీ ఉద్యమాల గురించి ఇచ్చాడు. భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ ఈ రెండు కూడా మధ్యయుగ భారతదేశ చరిత్రలో జరిగినటువంటి రెండు మతపరమైనటువంటి ఉద్యమాలు. సో భక్తి అండ్ సూఫీ మూమెంట్ అనేది. సో దీన్ని లింక్ చేసుకుంటూ మనం టోటల్ రిలీజియన్ ఆఫ్ ద మిడివల్ టైమ్స్ చదువుకుంటాం. దీంతో పాటు ఈవెన్ హిందూయిజం, మిగతా ఏవైనా అంశాలు వైష్ణవిజము, శైవిజం లాంటివి కూడా మనం చదువుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ నేరుగా ఎక్కడికి వెళ్ళిపోయాడు, రీజనల్ డైనాసిటీస్లో మీరు చూసుకుంటే శివాజీ అండ్ రైజ్ ఆఫ్ మరాఠా ఎంపైర్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మనకి విజయనగర సామ్రాజ్యం ఏమైంది. సో విజయనగర సామ్రాజ్యం ఏమైంది అంటే విజయనగర సామ్రాజ్యాన్ని మీకు మెయిన్స్ గ్రూప్ 2 యొక్క మెయిన్స్లో ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో అక్కడ ఇవ్వడం అంటే స్పెసిఫిక్గా విజయనగర సామ్రాజ్యం అనే టర్మ్ మెన్షన్ చేయకున్నా కూడా సో 9వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం మధ్య ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు డిఫరెంట్ మైనర్ అండ్ మేజర్ డైనాసిటీస్ అనే వర్డ్ వాడాడు. సో ఎలాగో విజయనగర సామ్రాజ్యం మీరు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాల్సిందే. అందుకే మీకు ఆ బర్డెన్ తగ్గించడం కోసము ఇక్కడ అలాంటి ఏవి కూడా రీజనల్ డైనాసిటీస్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. రీజనల్ మెన్షన్ చేసే ఉద్దేశం ఉన్న ఏకైక టాపిక్ చోలాస్. సో అందుకే చోలాస్ గురించి స్పెసిఫిక్గా రాశాడు. ఇఫ్ హీ వాజ్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు ఇంక్లూడ్ విజయనగర కింగ్డమ్ ఇన్ ది మెయిన్ ఇండియన్ హిస్టరీ ఆఫ్ ద ప్రిలిమ్స్ హీ వుడ్ హ్యావ్ మెన్షన్డ్ ఇట్ సపరేట్లీ, బట్ దాన్ని మెన్షన్ చేయలేదు ఇక్కడ. అంటే ఇక్కడ అర్థం ఏమంటే మనం ఇక్కడ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన అంశాలు నేర్చుకోవాల్సిన పని లేదు. సో శివాజీ అండ్ రైస్, బట్ ఎనీహౌ మీరు అది మెయిన్స్లో నేర్చుకుంటారు. అండ్ సెకండ్ థింగ్ అమ్మ, మీరు ప్రిలిమ్స్ ఫస్ట్ నేను ప్రిపేర్ అవుతాను, ఆ తర్వాత నేను మెయిన్స్ ప్రిపేర్ అవుతాను అనేటువంటిది కూడా ఒక సూసైడ్ ప్లాన్ లాంటిదే అంటాను నేను. ఎప్పుడు కూడా ఈ రెండింటిని ఇంటిగ్రేటివ్ మోడ్లో ఇంటిగ్రేట్ చేసుకుంటూనే మీరు ప్రిపేర్ కాండి. కాబట్టి కొన్ని ఏవైనా మనము ఇక్కడ రియల్గా రిస్క్ ఫ్యాక్టర్లో వదిలినవి విజయనగర సామ్రాజ్యం లాంటివి మీరు మెయిన్స్లో చదువుకున్నప్పుడు అవి ఇక్కడ ప్రిలిమ్స్లో క్వశ్చన్, బై ద టైం మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసే నాటికి మీ మెయిన్స్ ప్రిపరేషన్ కూడా పూర్తయ్యేలాగా మీరు కష్టపడాలి. సో ఇది నో డౌట్ దిస్ ఇస్ ది అల్టిమేట్ ఫ్యాక్ట్. మీరు ఈరోజు ప్రిలిమ్స్ ఎగ్జామ్, ఈరోజు మనకి ఎగ్జామ్ ఉందంటే ఆ రోజుకంతా మీరు మెయిన్స్ ప్రిలిమ్స్ రెండు రాయడానికి సంసిద్ధంగా ఉండాల్సినటువంటి, ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్య ఉండే ఆ టైం గ్యాప్లో కేవలం మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి
సబ్జెక్ట్ మర్చిపోకుండా ఉండడానికి, ఎగ్జామ్స్ రాయడానికి మీరు టైం వెచ్చించాలి తప్ప మళ్ళీ కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఆ టైం మీరు వెచ్చించకూడదు. సో యువర్ ప్రిపరేషన్ షుడ్ బి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్. ఇది సో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. ఇక్కడ తెలివిగా ఏం చేశారంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అన్నాడు. ఎనీహౌ యూరోపియన్ హిస్టరీ మనం చూసుకుంటే యూరోపియన్స్లో పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్, డేన్స్, ఫ్రెంచ్ అనుకుంటాం కదా. వీళ్ళందరిలో కూడా స్పెసిఫిక్గా ఈ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్లో మనం ఏం చేస్తామంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తప్ప, అంటే ఆంగ్లేయులకు సంబంధించిన చరిత్ర తప్ప పోర్చుగీస్, డచ్, డేన్స్, ఫ్రెంచ్కి సంబంధించిన అంశాలు మనం ఈ పార్ట్లో చదువుతాం. ఆ తర్వాత మోడర్న్ ఇండియా మీరు ఒకసారి చూడండి. 1857 రివోల్ట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ అని స్టార్ట్ చేశాడు. నేరుగా స్కిప్ అయ్యి 19వ శతాబ్దంలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడేమో మనకి శివాజీ ఎంపైర్ ఇవన్నీ కూడా 17వ శతాబ్దంకి అయిపోతే నేరుగా మళ్ళీ 19th సెంచరీకి పోయినాడు. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 100 years ఆఫ్ గ్యాప్. ఇదే మనకి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ టాపిక్. ఇదే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. ప్లస్ ఈ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్లో సార్ 1857 రివోల్ట్ నుంచి మనం చదువుకుంటే సరిపోతుందా అంటే యాక్చువల్గా నన్ను నిజాయితీగా ఈ క్వశ్చన్ అడిగితే నేను చాలనే అంటాను. నేరుగా మీరు 1857 రివోల్ట్కే వెళ్ళిపోవాలి. అంతకుముందు 1857 రివోల్ట్ కంటే ముందు మీకున్నటువంటి టాపిక్స్ ఏముంటాయి? బేసిక్గా ది గవర్నర్ జనరల్స్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ వారెన్ హేస్టింగ్స్ 1772లో వచ్చినటువంటి వారెన్ హేస్టింగ్స్ దగ్గర నుంచి లార్డ్ క్యానింగ్ ఎప్పుడు వచ్చాడు? ఆయన 1856లో లార్డ్ క్యానింగ్ మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా వచ్చాడు. ఈ మధ్యలో ఉన్నటువంటి పీరియడ్ అంతా కూడా సిలబస్లో స్కిప్ చేసేసాడు. అంటే వారెన్ హేస్టింగ్స్ అయితేనేమి, కార్న్ వ్యాలీస్ అయితేనేమి, లార్డ్ వెల్లెస్లీ అయితేనేమి, వీళ్ళందరినీ కూడా తీసేయడం జరిగింది. కానీ తీసేశాడు కదా అని మనం నేరుగా 1857 రివోల్ట్కి వెళ్ళిపోవాలని అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే నన్ను అడిగితే నేను 1857 రివోల్ట్కి వెళ్ళిపోయేవాడిని, నేను ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే మాత్రం. కానీ మీ విషయంలో మీకు అలాంటి రిస్క్ అనేటువంటిది మీకు ఇవ్వకూడదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనే హెడ్డింగ్నే మనము బేసిస్గా తీసుకొని ఈ అడ్వెంట్ ఆఫ్ ఇక్కడ అంటే సిలబస్లో మీకు ఇంకొక పాయింట్ చెప్పాలనుకున్నాను. రైజ్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్ ఇన్ ఇండియా అని ఇచ్చాడు. మరి రైజ్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్ ఇన్ ఇండియా అనేది వితౌట్ మనకు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఎదుగుదల, రాజకీయ ఎదుగుదల భారతదేశంలో ఎలా జరిగింది అనే విషయాన్ని మనం ప్రస్తావించకుండా 1857 రివోల్ట్ అర్థం కాదు. మేబీ సిలబస్ కాపీలో వీళ్ళు ఏం చేసి ఉండాలంటే ఈ పాయింట్ని ఫస్ట్ ఇచ్చి ఆ తర్వాత 1857 రివోల్ట్ అనేదాన్ని ప్రింట్ చేసి ఉండాల్సింది. ఎందుకంటే రైజ్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్, ఇక్కడ బ్రిటిష్ అనే వర్డ్ రెండింటిని సూచిస్తుంది. ఒకటి కంపెనీ పరిపాలన, రెండవది బ్రిటిష్ యొక్క నేరుగా ఉన్నటువంటి పార్లమెంట్ యొక్క పరిపాలన. ఈ రెండింటినీ కూడా బ్రిటిష్ పవర్ అనే పిలుస్తాం మనం. కాబట్టి దీన్ని ఫస్ట్ టైప్ చేసి ఉండి తర్వాత 1857 రివోల్ట్ని టైప్ చేసి ఉంటే మనకు క్లారిటీ ఉండేది. ఎలాగో ఈ పాయింట్ మెన్షన్ చేశాడు కాబట్టి నేను చెప్పినటువంటి ఈ గవర్నర్ జనరల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి గురించి కూడా మనం చదువుకుంటూ వాళ్ళ టైంలో జరిగిన రాజకీయ తర్వాత సామాజిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులు, సంస్కరణలు అన్నీ కూడా మనం అక్కడ చదవడం జరుగుతుంది. అక్కడ క్లారిటీ ఉంది. చేంజెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? మళ్ళీ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 దగ్గర నుంచి చార్టర్ యాక్ట్లు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్, కౌన్సిల్ యాక్ట్స్ అన్నీ మనం చదివితేనే మనకి అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో వచ్చినటువంటి మార్పులు తెలుస్తాయి. ఇక్కడ చూడ్డానికి ఏమో 1857 రివోల్ట్ అనే పదంతో స్టార్ట్ చేసినప్పటికీ కూడా అతను ఇన్హెరెంట్గా ఈ టాపిక్స్ అనేవి పెడుతూ మనకు ఒక క్లియర్ సూచన అయితే ఇచ్చినారు. మీరు ఖచ్చితంగా కూడా అంతకు ముందున్న యాక్ట్స్, పరిపాలనకు సంబంధించిన యాక్ట్స్ ప్రిపేర్ కావాలి అని. నెక్స్ట్ సోషల్ అండ్ కల్చరల్ స్పియర్స్, సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఇన్ ద 19th and 20th century. సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్, రాజా రామ్మోహన్ రాయ్ యొక్క బ్రహ్మ సమాజ్ అనేటువంటి కాన్సెప్ట్ దగ్గర నుంచి అనేక మనకి మతాల్లో జరిగినటువంటి సంస్కరణల యొక్క విషయాలన్నీ కూడా దీంట్లో నేర్చుకుంటాం. ఇక్కడ ఏమంటే మనకి ఇది చాలా అవసరమే అమ్మా. ఈవెన్ మన జీవితంలో కూడా ఈ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ అనేటువంటివి చాలా అవసరం పడతాయి. ఎగ్జామినేషన్కి పనికొస్తాయి, మనకు జీవితంలో మన నడవడికను మార్చుకోవడానికి కూడా ఇవి పనికొస్తాయి. ఎప్పుడు కూడా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా మనం ఒక ఆఫీసర్గా గవర్నమెంట్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా కొంతమంది మేధావులు భారతదేశంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, మతంలో సమాజంలో ఉన్నటువంటి కొన్ని మూఢనమ్మకాలని, వెనుకబాటుతనాన్ని ముందుకు తీసుకురావడానికి వాళ్ళు చేసినటువంటి కృషిని చదవడం ఖచ్చితంగా ఇట్ ఈస్ అ జస్టిఫైడ్ కాన్సెప్ట్. దీన్ని కూడా మనం
ప్రతి ఒక్క మోస్ట్ ప్యూరిఫైడ్ అండ్ ఆల్సో బాగా ఇంకొంచెం సబ్సిడరీగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఏమేమి వాళ్ళు చేశారు, వాళ్ళ సంస్థలేమి, వాళ్ళ రచనలేమి, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏమి, ఈ కోణంలో మనము ఒక ఇంటిగ్రేటెడ్గా ఈ టాపిక్ని కూడా ప్రిపేర్ అవుతాం. మోస్ట్లీ క్వశ్చన్స్ మేజర్లీ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ టాపిక్ అకార్డింగ్ టు మీ. నెక్స్ట్ ఇండియన్ నేషనల్ మూమెంట్. సో భారత జాతీయ ఉద్యమం లేకుండా భారతదేశ జాతీయ లేదు. సో ఇప్పటికీ కూడా మనకి ఈరోజు స్వాతంత్రం ఏర్పడి ఇన్ని పార్లమెంట్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకొని ఇంత స్వతంత్ర భారతదేశాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే దానికి కారణం నో డౌట్ ఇండియన్ నేషనల్ మూమెంట్. దాని యొక్క వారసత్వమే మనందరం ఇప్పుడు. సో మనకు వచ్చినటువంటి స్వాతంత్రం ఎలాంటి ఒక ఉద్యమం ద్వారా వచ్చింది? ఇట్స్ వేరియస్ స్టేజెస్. వేరియస్ స్టేజెస్ అంటే మీరు కేవలము కాంగ్రెస్ పార్టీ యొక్క స్టేజెస్ అయిన మోడరేట్, ఎక్స్ట్రీమిస్ట్, తర్వాత గాంధీయన్ ఎరా మాత్రమే కాదు, ఇంకా మనకి ఆ స్టేజెస్లో వేరేవి కూడా ఉన్నాయి. ఒక రెవల్యూషనరీ మూమెంట్స్ అనేవి కూడా మనం స్టేజెస్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూమెంట్లో తీసుకోవాలి. సో అవన్నీ కూడా మనము ఎవరెవరు ఏ పాత్ర పోషించినారనే దాని మీద చూద్దాం. అండ్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్స్ అండ్ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. సో ఫ్రమ్ డిఫరెంట్, భారతదేశంలో ఉన్న అనేక ప్రాంతాల నుంచి, ఇప్పుడు లాలా లజపత్ రాయ్ ఏమో పంజాబ్ నుంచి వస్తారు, ఓకే, బాలగంగాధర్ తిలక్ ఏమో బాంబే ప్రెసిడెన్సీ నుంచి వస్తారు. సో ఇలా మనకి గాంధీ ఏమో గుజరాత్ నుంచి. బట్ ఓకే, సో ఇక్కడ మనం అలా మాట్లాడుకోకూడదు అనుకోండి. ఒక వ్యక్తిని కేవలం ఒక ప్రాంతానికి పరిమితం చేయడం కాదు, కానీ ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఉద్దేశం ప్రకారం ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్స్ అండ్ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అంటే ఇక్కడ ఆ వ్యక్తులు ఏ ప్రాంతాల్లోంచి వచ్చినారని కాదు, ఏ ప్రాంతాల్లో ఉద్యమాల యొక్క తీవ్రత, కొన్ని ఇంపార్టెంట్ సంఘటనలు జరిగినాయో వాటిని మనము అధ్యయనం చేసుకుంటూ కొన్ని ఫ్యాక్చువల్ డేటా కూడా నేర్చుకుంటూ వస్తాం. అండ్ లాస్ట్ మనల్ని ఇది కూడా ఏం వదలలేదు అంటే భారతదేశ స్వాతంత్రం వచ్చిన వెంటనే మీకు గ్రూప్ 2 సిలబస్ నుంచి మీకు ఫ్రీడమ్ ఇవ్వలేదు. గ్రూప్ 2 వాళ్ళు ఏం చేశారంటే ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేశారు, పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అండ్ రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ద కంట్రీ. సో పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అండ్ రీఆర్గనైజేషన్ ఇన్ ద కంట్రీ. నేను ఎప్పుడు క్లాసుల్లో కూడా ఈ మాట చెప్తాను. సో మనకి భారతదేశానికి కేవలం రాజకీయ స్వాతంత్రం మాత్రమే 1947లో వచ్చింది. సో మనకు కేవలం రాజకీయ స్వాతంత్రంతోనే మనకి దేశం అనేటువంటిది ఓవర్ నైట్, సో మనకున్న సమస్యలన్నీ కూడా తీరిపోయి ఏదో భారతదేశం అద్భుతంగా వెలిగిపోతుంది 1948 కంతా అనేది కాదు. మనకి ఈ జాతీయత అనేటువంటిది ఇంకా ఈ రోజుకి కూడా భారతీయుల్లో చాలా మటుకు తక్కువ స్థాయిలో ఉందనేటువంటిది అన్ని సర్వేలు చెప్తున్న ఒక రిపోర్ట్. ఇండియన్స్ స్టిల్ హ్యావ్ టు డెవలప్ సో దట్ ఫీలింగ్ ఆఫ్ నేషనలిజం. భారతదేశంలో ఇంకా దేశంగానే ఉంది, ఇంకా ఒక జాతిగా పరిపూర్ణంగా ఎదగలేదు అనేటువంటిది చాలా నిపుణులు. సో కాబట్టి పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అండ్ రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ద కంట్రీ. సో ఈ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక మన తొలితరం జాతీయ నాయకులు ఎవరైతే వాళ్లే మనకి రాజకీయ నాయకులుగా మారారు. సో స్వతంత్ర భారతదేశంలో రాజకీయ నాయకులుగా ఏర్పడి వాళ్ళు పాలన ఏర్పాటు చేసుకున్నాక అప్పుడు వాళ్ళు దేశాన్ని బ్రిటిష్ పాలనలో బాగా మనము ఇబ్బంది పడినటువంటి ఆ దేశాన్ని ఎలా సెట్ రైట్ చేయాలి థింగ్స్ అన్ని అనేటువంటి విషయాల మీద వాళ్ళు తీసుకున్నటువంటి చర్యల్లో ఈ టాపిక్. నెక్స్ట్ అండ్ రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ద కంట్రీ. సో బ్రిటిష్ పరిపాలనలో చిన్న భిన్నంగా ఉన్నటువంటి భారతదేశ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ కాలంలో మనకు కేవలం 11 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. సో కానీ ఈరోజు మనం ఆల్మోస్ట్ 30 రాష్ట్రాల దగ్గరకు వచ్చినప్పటికీ కూడా మనం ఇంకా చాలా రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవాలన్న డిమాండ్ నడుస్తూ ఉన్నాయి. సో అలాంటప్పుడు బ్రిటిష్ వాళ్ళు వదిలిపోయిన 11 రాష్ట్రాలు మనకు సరిపోవు కాబట్టి దాన్ని రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ద కంట్రీ ఎలా చేసుకున్నాం అనేది ఒక టాపిక్గా ఉంటుంది. ప్లస్ దీంట్లోనే మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్, లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ స్టేట్స్ అనే 2 టాపిక్స్ మనం బాగా చదవగలిగితే ఈ టాపిక్ అనేది మనం కవర్ చేసినట్లు అవుతుంది. సో ఓవరాల్గా జస్ట్ మేబీ నేను ఒక స్క్రాప్ లాగా మీకు సిలబస్ జస్ట్ ఇవన్నీ మీకు చాలా మటుకు తెలిసిన విషయాలైనా ఎందుకు రిపీట్ చేయవలసి వచ్చిందంటే ఒక క్లారిటీకి మనం ఏం చదువుకోబోతున్నామని తెలుసుకోవడానికి. రెండోదమ్మా, ఇక్కడ మీకున్నటువంటి కొన్ని సందేహాలు కూడా నేనే చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏమంటే ఫస్ట్ ఏం బుక్స్ ప్రిపేర్ కావాలి, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి సో మేము నోట్స్ రాసుకోవడం అనేటువంటిది ఎలా చేయాలి. మూడవది సార్ చాలా హిస్టరీలో ఉన్నటువంటి చాలా కష్టమైనటువంటి విషయం సో మెమరీ, సో ఎలా జ్ఞాపకం ఉంచుకోవాలి వీటిని. ఈ 3 అంశాలు కూడా మీకు వచ్చినటువంటి ఇబ్బందులు. బుక్స్
మీరు అడిగితే మీరు ఒక్కసారి అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో లేక మార్కెట్లోకి పోయి సో గ్రూప్ 2 బుక్స్ ఫర్ గ్రూప్ 2 ఇండియన్ హిస్టరీ అని కొడితే ఇంకా మీకు చాలా పిహెచ్డి లెవెల్ దగ్గర నుంచి సో చాలా 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 స్థాయిలో ఎన్నో పుస్తకాలు వస్తాయి. అండ్ మనందరికీ కూడా భారతదేశంలో మనకు ఒక మైండ్ సెట్ ఉంటుంది, ఎప్పుడైనా కూడా బాగా నురుగు అంటాం కదా, ఫోమ్ అంటాం, నురుగు ఇచ్చే సబ్బు పేస్ట్లు మనకు చాలా మంచి పేస్ట్ సబ్బు అన్నటువంటి ఒక అభిప్రాయం. ఒక సబ్బు కానీ ఒక పేస్ట్ కానీ నురుగు ఇలేదు వాడినప్పుడు అంటే ఇదేం సబ్బు ఇదేమి పేస్ట్ అంటాం. మన ఈ మైండ్ సెట్టే మనం పుస్తకాలను సెలెక్ట్ చేసుకోవడంలో కూడా ఉంటుంది. ఒక బుక్ షాప్కి పోయినప్పుడు మనం ఏం చేస్తామంటే గ్రూప్ 2కి సంబంధించిన అత్యంత పెద్ద పుస్తకం, సో చిన్న పుస్తకం నిజంగా క్వాలిటేటివ్గా ఏదైతే కావాలనో అది రాసి మనకి చిన్న సైజులో ఇచ్చారనుకోండి, అబ్బో నేను ఈ బుక్ చదివి నా పక్క రూమ్మేట్ ఇంత పెద్ద బుక్ కొనుక్కున్నాడు అంటే వాడి దాంట్లో ఎక్కువ విశేషాలు ఉన్నాయి, నా దాంట్లో తక్కువ ఉన్నాయి, నేను వెనకబడతానేమో, ఈ టైప్ ఆఫ్ భయం మీకు ఫస్ట్గా ఉంటుంది. అందుకే మీరు ఏం చేస్తారంటే ఓ బుక్ షాప్కి పోయి అన్న ఫస్ట్ నాకు అత్యంత పెద్ద బుక్, పైగా రీసెంట్ బుక్ ప్లస్ అత్యంత పెద్ద బుక్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వండి అంటారు. సో ఇది 100% ఇలాంటి ఎవాల్యుయేషన్ చేయడం బుక్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు తప్పమ్మ. ఎందుకు అంటే మీరు రాసేటువంటి ఎగ్జామ్ మిమ్మల్ని పిహెచ్డి స్కాలర్స్ కమ్మనో లేక ఇంకేదైనా రీసెర్చ్ వర్క్ ప్రొడ్యూస్ చేసి మీరు ఆ ప్రాంతాలపై తవ్వకాలు చేసి అన్ని తీసుకొని రండి అని అడగట్లేదు. హిస్టోగ్రఫీ అన్ని నేర్చుకోవాలి. మీరు స్పెసిఫిక్గా ఏం కావాలంటే ఒక ప్యూరిఫైడ్ ఫార్మ్ ఆఫ్ కంటెంట్ని మీరు నేర్చుకోగలగాలి. సో ఈ ప్యూరిఫైడ్ ఫార్మ్ ఆఫ్ కంటెంట్ని నిజంగా మీకు ఇస్తే చాలా చాలా చిన్నగా అయిపోతుంది తెలుసా బుక్. కానీ అలాంటి ప్యూరిఫైడ్ కంటెంట్ లాగా ఒక బుక్ తయారు చేసి మార్కెట్లో రిలీజ్ చేస్తే ఎవ్వరూ కొనరు. ఎందుకంటే దాని సైజ్ మనం తెలుసు కదా, నురుగులాగే సైజ్ ఆఫ్ ద బుక్ అనేది చూస్తాం. అందుకే ఏం చేస్తారంటే చాలా మటుకు బుక్స్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని డంప్ చేసి సో దాన్ని ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మీకు ఆ సైకలాజికల్గా బర్డెన్ అనేది అనిపిస్తూ ఉంది. సో సింపుల్గా మీరేం చేస్తారు అంటే సరే బుక్స్ పరంగా ఇక్కడ ఈ సెషన్ 2 వర్గాలకి, ఒకటి మేబీ తర్వాత కాలంలో నా క్లాసెస్తో పాటు నాతో జర్నీ చేసేటువంటి వ్యక్తులు ఉండొచ్చు, రెండవది ఈ క్లాస్ని కేవలం ఒక గైడెన్స్కి మాత్రమే తీసుకోవడానికి ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు. సో నేనేం చెప్తానంటే మీ అందరి కోసము నో డౌట్ సో తెలుగు అకాడమీకి సంబంధించిన డిగ్రీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ అని ఉంది, నేను ప్రత్యేకంగా ఆ బుక్కులని చదివాను, ఇంగ్లీష్ మీడియం చదివాను. సేమ్ థింగ్, ట్రాన్స్లేషన్ ఒక్కటే అక్కడ డిఫరెన్స్ అనుకోండి. నేను ఆ 2 బుక్స్ని కూడా నేను తెలుగు అకాడమీ చదివాను. దాంట్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు దాన్ని చదువుతూ ఎలాగో మనకు ఒక హ్యాబిట్ ఉంది, ఈ మధ్యకాలంలో ఓపెన్ చేస్తాం యూట్యూబ్లో చాలామంది ఎంతోమంది వీడియోస్ పెడుతూ ఉంటారు, ఏవో మీకు ఒక ఆడియో వీడియో పరంగా మీకు అది యూజ్ అవుతుంది అనుకుంటే వాటిని చదువుతూ మీరు ఇంప్రవైజ్ చేసుకోండి. రెండోది మీరు నోట్స్ రాయాలి అంటే ఐ 100% అట్లీస్ట్ నేను ఇండియన్ హిస్టరీ వరకు అభ్యర్థులకు ఒక పాయింట్ చెప్తున్నాను, మీరు ఏ నోట్స్ కూడా రాయొద్దండి మీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కొరకు. సో ఇది విచిత్రంగా ఉండొచ్చు మీరు వినడానికి, అదేంటి సార్ నోట్స్ రాయొద్దు అంటున్నారు అని. ఎస్ 100% నోట్స్ అనేది మనం ఎప్పుడు రాసుకోవాలి అంటే ఏదైనా ఒక ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ఉంది, మేము రాతపూర్వకంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయాలి అంటే గ్రూప్ 1 మెయిన్స్ అయినా తర్వాత వచ్చేసి యూపీఎస్సీ ఎగ్జామ్ లాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఏమంటాం, మీకు నోట్సే మీ యొక్క ఇంపార్టెంట్, మీ డివైన్ బుక్, బెస్ట్ మెటీరియల్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ యువర్ ఓన్ నోట్స్ అంటాం. కానీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అనేది ఒక ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్. మీరు ఎక్కడా కూడా ఏది రాయరు ఎగ్జామ్ హాల్లో, మీరు కేవలం అక్కడ మీకు క్వశ్చన్ వాళ్ళే ఇస్తారు, ఆన్సర్ కూడా వాళ్ళే ఇస్తారు. కాకపోతే ఈ ఆన్సర్తో పాటు కొంత అడిషనల్ చెత్తా చెదారం అనేది కూడా, అంటే ఇర్రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మీ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేయాలంటే ఆ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ని పక్కకు తీసి ఎగ్జాక్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేయగలిగే కెపాసిటీ మీరు బిల్డప్ చేసుకోవడమే గ్రూప్ 2 ఎగ్జామినేషన్. అంతేగాని మీకు ఒక క్వశ్చన్ ఇచ్చి స్పేస్ ఇచ్చి మీరు రాయండి ఒక 150 వర్డ్స్ 200 వర్డ్స్ రాయండి అని. సో మీకు ఇక్కడ రాతకు సంబంధించిన అలవాటు గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి అవసరం లేదు. సో అందుకే నేనేం చెప్తానంటే మీరు ఒకవేళ గ్రూప్ 1 కోసమో ఇంకా వేరే ఏదైనా ఎగ్జామినేషన్ కోసం నోట్స్ ఆల్రెడీ రాసుకుంటూ ఉన్న హ్యాబిట్ ఉంటే దాన్ని కంటిన్యూ చేసుకోండి. బట్ గ్రూప్ 2కి అయితే ఎలాంటి నోట్స్ అవసరం లేదు. గ్రూప్ 2కి ఎప్పుడు కూడా ఆడియో ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, ఆడియో మీరు క్లాస్ వినాలి. ఓకే, మీరు క్లాస్ వినండి. వినికిడి ద్వారా ఫ్రీక్వెంట్గా మనము ఇప్పుడు ఒక సినిమా అనేటువంటిది ఫస్ట్ టైం చూసినప్పుడు స్టోరీ గుర్తుంటుంది, కానీ క్యారెక్టర్స్ నేమ్స్ గుర్తుండవు మనకి. అదే మీరు సెకండ్ టైం థర్డ్ టైం చూసినప్పుడు స్టోరీతో పాటు మీరు ఆ క్యారెక్టర్స్ ఈవెంట్స్ ఆ స్క్రీన్ ప్లే కూడా మీరు చెప్పగలుగుతారు. ఎందుకు అంటే మనిషి అనేటువంటి వ్యక్తికి
చదవడం కంటే కూడా వినికిడి తర్వాత మనం విజన్ దీన్ని చూడడం ద్వారా మనం ఎక్కువగా నేర్చుకుంటాం అన్నమాట. సో అందుకే నోట్స్ ఎందుకు అవసరం లేదు మీకు రాయడము అంటే, ఆల్రెడీ ఒకవేళ మీరు ఏదైనా ఒక బుక్ కొనుక్కున్నారు, దాంట్లో అండర్లైన్ చేసుకోండి, పాయింట్స్ అండర్లైన్ చేసుకోండి. పాయింట్స్ అండర్లైన్ చేసుకొని అండ్ గ్రూప్ 2కి సంబంధించిన ఏ పబ్లికేషన్ బుక్ మీరు కొన్నా వాళ్ళు బుల్లెట్స్ రూపంలోనే ఇస్తారు. పాయింట్స్ 1, 2, 3 అనో లేక ABCDలు ఇలాంటి మోడల్లో ఇస్తారు. ఎవరైతే ఈ మోడల్లో ఇస్తారో అవి కరెక్ట్ బుక్స్ చూడండి అమ్మా గ్రూప్ 2కి. సో గ్రూప్ 2కి డిస్క్రిప్టివ్గా మనం ఏ బుక్స్ కూడా మీరు చదవాల్సిన పని లేదు. వేరే గ్రూప్ 1కి అయి ఉంటే నేను సజెస్ట్ చేసేవాడిని. సో నోట్స్ మీరు రాసుకోవాల్సిన పని లేదు. జస్ట్ మీరు ఏదైనా అంటే క్లాసులు జాయిన్ కావాలని ఏం లేదు. జాయిన్ కాని వాళ్ళు మీరు ఏం చేస్తారంటే, ఏదైనా మీరు కొనుక్కున్నటువంటి బుక్, అది తెలుగు అకాడమీ కావచ్చు, ఇంకెవరైనా ఒక పాపులర్ ఆథర్దైనా కావచ్చు, మీరు కొనుక్కున్నప్పుడు ఆ దాంట్లో ఫస్ట్ రీడింగ్లో ఎవ్రీథింగ్ లుక్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ రీడింగ్లో మీకు ఏమనిపిస్తుంది అంటే, అక్కడ స్టార్టింగ్ పేజ్ టైటిల్ దగ్గర నుంచి లాస్ట్ పేజ్ నెంబర్ దాకా అన్ని ఇంపార్టెంట్ అనిపిస్తాయి. సెకండ్ రీడింగ్లో కొంత మీకు మెచ్యూరిటీ వస్తుంది. ఓహో, ఇవి ఫ్రీక్వెంట్గా అందరికీ తెలిసిన విషయాలు, ఇవి ఎప్పటికైనా మనకు గుర్తుంటాయి. సో వీటిని మనం కాదు, మనము రేర్గా విజిట్ చేస్తాం. అంటే ఒక టాపిక్ తీసుకుంటాం, ఢిల్లీ సుల్తాన్స్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటాం. ఈ అడ్మినిస్ట్రేషన్లో అందరికీ తెలిసిన కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, కానీ స్పెసిఫిక్గా ఈ డిపార్ట్మెంట్ నేను ఎక్కడా వినలేదు, రేర్గా ఉంది ఈ బుక్లో. సో నేను ఆ పాయింట్ అండర్లైన్ చేసుకుంటాను. సో రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ థింగ్స్ని అండర్లైన్ చేసుకుంటూ వాటిని ఫ్రీక్వెంట్గా విజిట్ చేయండి. మిగతావి కామన్గా ఉండేవి రెగ్యులర్గా ఒక రీడింగ్ ఇచ్చుకుంటూ పోండి. సో దానివల్ల మీకు నోట్స్ రాసే శ్రమ, టైం నేను తగ్గిస్తున్నాను. ఇండియన్ హిస్టరీకి మీరు అంత టైం ఇవ్వాల్సిన పని లేదు. జస్ట్ రీడింగ్ యువర్ విజువల్ యాక్టివిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇనఫ్ టు గెయిన్ మార్క్స్. నో నీడ్ టు రైట్ ఎనీథింగ్ అండ్ ఆల్. అది నెక్స్ట్ థర్డ్ థింగ్ మెమరీ. మెమరీ మనకి 2 మోడల్స్లో వస్తుంది. ఒకటేమంటే, ఇఫ్ ద టాపిక్ ఈజ్ ఇంట్రెస్టింగ్, చాలా చాలా ఆహ్లాదకరంగా ఉందనుకోండి, అప్పుడు ఫస్ట్ టైమే గుర్తుండిపోతుంది, పర్మనెంట్గా గుర్తుండిపోతుంది. ఓకే, ఎప్పుడైనా ఫస్ట్ థింగ్స్ ఇన్ లైఫ్ ఎప్పుడైనా మనకి ఇంపార్టెంటే అవుతాయి కదా, ఆ ఫస్ట్. సో ఎందుకు అంటే మనల్ని మెస్మరైజ్ చేస్తుంది. సో ఈ ఇంట్రెస్టింగ్గా అనేది ఎలా రావాలి, ఇది మీరు ఖచ్చితంగా కూడా క్లాసెస్ వినేటువంటి వాళ్ళు, క్లాసెస్ చెప్పేటువంటి ఫ్యాకల్టీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది మీ పని కాదు, ఇది మా పని. అంటే మీకు ఆ సబ్జెక్ట్ అనే దాన్ని ఎలా ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేయాలి, మీకు బర్డెన్ అనిపించకుండా మీకు ఈజీగా ఫీల్ అయ్యేలాగా మేము మిమ్మల్ని హెల్ప్ చేయగలిగేటువంటి స్థాయిలో దాన్ని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, ఒకటి. రెండోది సెకండ్ థింగ్ పాయింట్ ఏమంటే ఫ్రీక్వెంట్ రివిజన్. సో ఫ్రీక్వెంట్ రివిజన్ అంటాం. సో తరచూ మీరు దాన్ని చూడాలి. మీరు ప్రతిసారి తరచూ ఒక విషయాన్ని మీరు ఎదుర్కొంటూ ఉంటే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది గుర్తుండిపోతుంది, బలవంతంగా అయినా మీకు గుర్తుండిపోతుంది. మీరు వద్దనుకున్నా మీరు మర్చిపోలేనటువంటి పరిస్థితికి వస్తుంది. సో ఈ రెండు కూడా ఉంటాయన్నమాట. నేను సజెస్ట్ చేసేది ఏమంటే, ఎవరైతే ఎక్కడ మాకు గైడెన్స్ అవసరం లేదు, మేమంతకు మేము స్వతహాగా ప్రిపేర్ కాగలము అనేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి సెకండ్ టెక్నిక్ పనికొస్తుందమ్మా. మీరు ఏవైతే బుక్కులు కొనుక్కున్నారో, ఏవైతే చేస్తారో ఫ్రీక్వెంట్గా చదవండి. ఫ్రీక్వెంట్గా చదవడం వల్ల చైనీస్ లాంగ్వేజ్ అయినా నేర్చుకోగలరు, ఇంకేదైనా ఏలియన్ థింగ్ ఏదైనా నేర్చుకోగలం. మీరు అది గమనించుంటారు. కొంచెం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ గ్రూప్ 2 ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు బాగా మీరు కావాలంటే మీరు పర్సనల్గా ఎవాల్యుయేట్ చేసుకోండి. యువర్ బిగ్గెస్ట్ ఎనిమీ ఈజ్ యువర్ మొబైల్. యువర్ బిగ్గెస్ట్ ఎనిమీ ఈజ్ యువర్ మొబైల్. ప్రతి దానికి కూడా మొబైల్లో వచ్చే ప్రతి సౌండ్కి మనం జనరల్గా కూడా టైం ఇస్తాం. ఈ టైమే మీ హాఫ్ ఆఫ్ ద ప్రిపరేషన్ని మీకు కిల్ చేస్తుంది. సో నేను ఇది అందరూ ఇచ్చే అడ్వైస్ అనుకోండి, కానీ నేను స్పెసిఫిక్గా ఏమిస్తున్నానంటే అట్లీస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు అత్యంత తక్కువ స్థాయిలో మీరు మొబైల్ని యూస్ చేసుకోవడానికి ట్రై చేస్తే మీ బ్రెయిన్ పవర్ని మీరు ఈ ఫ్రీక్వెంట్గా రీడ్ చేయడానికి మీరు గుర్తుండి. మీకు ఎన్నో ఉంటాయి కదా, మీకు ఇన్స్టాలు, వాట్సాప్లు, ఫేస్ అన్నిటికీ పాస్వర్డ్లు గుర్తుంటాయి. ఎందుకు గుర్తుంటాయి? యూ ఫ్రీక్వెంట్లీ విజిట్ దట్. అదే మీరు ఏదైనా ఒక లాగిన్ చాలా రోజులు మర్చిపోయారనుకోండి, మళ్ళీ మీరు ఒక్కసారి బుర్రలోంచి దాన్ని బయటకు తీయడానికి కష్టపడతారు. సో దిస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. అండ్ మరి క్లాసెస్ తీసుకునేటువంటి అభ్యర్థులకు నేను ఇచ్చే సలహా ఏమంటే, క్లాసెస్ని దాదాపుగా ఇక్కడ ప్రతి ఫ్యాకల్టీ ఎవరైనా ఒక సబ్జెక్ట్ నేను టీచ్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాము అంటే ముందు ఆ సబ్జెక్ట్ పట్ల ప్రేమ, అభిమానం మాకే ఉంటుంది. సో అది నేర్చుకున్నాక దీన్ని అవతల వాళ్ళలో ఇంప్రెస్ చేయాలి. సో మనం ఒక ఇంప్రెషన్ కలిగించుకోవాలి ఆడియన్స్లోంచి అంటే మాకు కూడా ఏమనిపిస్తుంది, సరే మేము బెస్ట్ చేసి మిమ్మల్ని అట్రాక్ట్ చేసుకుంటే ఒక టెక్నిక్స్ అనేవి మాకు కూడా ఉండాలి అనిపిస్తుంది. అందులో అబద్ధం లేదు. కాకపోతే ఈ చేయడం వల్ల మీకు యూజ్ ఏమవుతుందంటే, మా టెక్నిక్స్ వల్ల
మీకు అది ఇంట్రెస్టింగ్గా వచ్చి మీరు గుర్తుంచుకుంటారనమాట. సో అది మీకే లాభం. సో మేము ఎంతైతే సబ్జెక్ట్ని దాన్ని మేము ఎంతూజియాస్టిక్గా చెప్పగలమో అంత ప్రపోర్షనేట్గా మీకు వచ్చే బెనిఫిట్ ఏమంటే మీరు బాగా దాన్ని వెనికిడి ద్వారా గుర్తుంచుకుంటారనమాట. సో మీరు పైగా ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆన్లైన్ సిస్టమ్ టెక్నాలజీతో ఎట్లయితే నేను చెప్పినట్లు మొబైల్ వల్ల మీకు నష్టాలు ఉన్నాయో ఇదే టెక్నాలజీ ఆన్లైన్ వల్ల మీకు అన్నే పుష్కలమైన అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏమున్నాయి ఇక్కడ అంటే ఇంతకుముందు అదే పాతకాలంలో ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి మీ క్లాస్ చెప్తాను, మీరు నా ముందు కూర్చొని ఉంటారు, నా క్లాస్ ఒకసారి వినాలి, ఫినిష్. నేను ఆ క్లాస్ అయిపోయింది అంటే నేను మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కానీ నేను ఆ క్లాస్ చెప్పను. అంటే మీరు మళ్ళీ సెకండ్ టైం నా క్లాస్ వినాలనుకుంటే మళ్ళీ ఫీజు కట్టాలి, మళ్ళీ రావాలి. కానీ ఆన్లైన్లో మీకు ఉన్నటువంటి వెసులుబాటు ఏమంటే ఆన్లైన్ ఈజ్ అ రికార్డింగ్ సిస్టమ్. వన్స్ యూ టేక్ ద కోర్స్ మీరు ఏం చేయొచ్చు, దాన్ని ఎన్నోసార్లు ఒక బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు, సిటీ బస్సులో పెట్టుకోండి, అనవసరమైన ఈ ఎఫ్ఎంలు అవి ఇవి వినకుండా క్లాస్ వినండి హ్యాపీగా. సో ఎక్కడో ప్రయాణిస్తూ ఉన్నారు, ఎక్కడన్నా ఖాళీగా కూర్చొని ఉన్నారు, సో బోర్ కొట్టింది, ఒక క్లాస్ ఓపెన్ చేసుకొని వినండి. అట్లా ఎన్నిసార్లు అయితే మీరు ఫ్రీక్వెంట్గా విజిట్ చేసుకుంటారో అన్నిసార్లు. సో నా క్లాస్ విన్న స్టూడెంట్స్కి అయితే నేను ఒకటే చెప్తాను, డోంట్ బై ఎనీ బుక్. ఆల్రెడీ మీ దగ్గర బుక్స్ ఉంటే వాపస్ ఇయ్యలేరు కాబట్టి పెట్టుకోండి, అప్పుడప్పుడు చదువుకోండి కావాలంటే. రెండోది నేను చెప్పిన క్లాస్ వీలైనన్ని ఎక్కువ సార్లు వినండి. సో ఈ రెండు చేస్తే దిస్ ఇస్ ద మ్యాక్సిమం యూ కెన్ ప్రిపేర్ ఫర్ ఇండియన్ హిస్టరీ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ అనమాట. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీ. సో ఫస్ట్ నా స్టూడెంట్స్కి అప్లై అయ్యేది ఫస్ట్ పాయింట్ అయితే, సెకండ్ స్వతహాగా ప్రిపేర్ అవుతున్నాము అన్నటువంటి వాళ్ళకి అప్లై అయ్యే ఫ్యాక్టర్ మాత్రం ఇది. అండ్ రీడ్ గుడ్ బుక్స్. ఏదైనా ప్రాపర్గా కంపైల్ చేసి మీరు సిలబస్ కాపీ కూడా ముందు పెట్టుకొని ఆ బుక్లో కూడా నేను చెప్పినట్లు ఇంతకుముందు మంచి సదుద్దేశంతోనే వాళ్ళు అన్ని టాపిక్స్కి మీకు కంటెంట్ ఇస్తారు. మీరు కొనుక్కునే పుస్తకంలో మీ డబ్బులకి ఒక వాల్యూ ఉండాలి కాబట్టి అన్నీ ఇస్తారు. కానీ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీద ఈ సిలబస్ కాపీ అనేది మీ ముందు పెట్టుకొని ఆ సిలబస్ కాపీలో ఉండే టాపిక్స్ని ఫస్ట్ ప్రియారిటీతో కంప్లీట్ చేసి ఆ తర్వాత మీకు ఇంకా ఎక్సెస్ టైం ఉంది, నాకు ఇంకా చాలా టైం ఉంది అనుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ సెకండ్ సెషన్ ఆఫ్ ప్రిపరేషన్గా భావించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ది నాన్ అవైలబుల్ టాపిక్స్ ఆఫ్ ది సిలబస్ సెలెక్ట్ చేసుకొని వాటిని చదువుకుంటూ రండి. సో దిస్ ఈస్ హౌ ఓవరాల్ యూ కెన్ ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామినేషన్ అమ్మా. ఓకే, డన్ మా. సో ఇక్కడ యాక్షన్ స్పీక్స్ మోర్ దాన్ వర్డ్స్ అన్నట్లు ఈ సెషన్లో నేను మీకు ఇవి చెప్పినా ఎన్ని చెప్పినా కూడా మీకు అల్టిమేట్గా నేను చెప్పే పాయింట్ ఒకటే. సో ప్రిపేర్ వెల్, డూ హార్డ్ వర్క్ టిల్ యూ గెట్. ఆఫ్టర్ ఆల్ మనకు కావాల్సిన ఒక ఉద్యోగం. ఈ ఉద్యోగం కావడానికి మనం ఎంతో కష్టపడాలి. వన్స్ రిమెంబర్, మీరు ఇక్కడ ఇచ్చేటువంటి స్మాల్ టైం ఒక 1 year అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 12 months మీరు ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ మీరు ఒకవేళ 25 to 30 year ఏజ్ గ్రూప్లో మీరు జాయిన్ అయినా కూడా సుమారుగా మనకి 30 ఏళ్ల పాటు ఇది ఒక జీవనోపాధిగా పనికొస్తుంది. మీరు తెచ్చుకుండే ఉద్యోగం కోసం మీరు కేవలం ఇచ్చే ఒక 10 to 12 months ఆఫ్ హార్డ్ వర్క్, సాక్రిఫైస్ అనుకోండి, ఏమైనా అనుకోండి, మీరు ఇచ్చే ఈ టైం వల్ల మీ మీద ఆధారపడ్డ వాళ్ళు మీరు ఎంతో ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు మినిమం సర్వీస్తో మీకు ఒక జీవనోపాధి కల్పిస్తుంది. మీరు నెక్స్ట్ తరాలని కూడా మీరు పోషించి వాళ్ళకి ఒక జీవనోపాధి కల్పించడానికి మీకు చాలా బాస్ట్గా నిలబడుతుంది. కాబట్టి మీరు డోంట్ నెగ్లెక్ట్ యువర్ ప్రిపరేషన్. దిస్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైమ్ అండ్ రిసోర్సెస్ విల్ గివ్ యూ 30 years ఆఫ్ బ్యూటిఫుల్ లైఫ్. వన్స్ ఉద్యోగం వచ్చినాక ఇంకా మీ లైఫే మార్పు. ఒక్కసారి ఊహించుకోండి, గీతకి అవతల యువతల, ఇంకా ఉద్యోగం రాలేదు, ఉద్యోగం వచ్చింది, ఎంత డిఫరెన్స్ ఉంటుంది మీ యొక్క క్యాడర్లో కానీ మీ యొక్క ఆలోచనలో, మీ కుటుంబంలో. ఈ పాయింట్స్నే మీరు ఇన్స్పిరేషన్గా పెట్టుకోండి. ఒక్కోసారి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్కి మనం లోన్ అవుతూ ఉంటాం. ఎలా అంటే ఫస్ట్ థింగ్ లోన్ అయ్యేది ఏమి, చాలామంది మన చుట్టూ ఇదే ఇప్పుడు అశోక్ నగర్లో అన్ని చోట్ల ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలా చాలా పెద్ద పెద్ద స్పైరల్ బుక్స్, జిరాక్స్ కాపీస్, మెటీరియల్స్ పట్టుకొని పోతూ ఉంటారు. వాళ్ళని చూడగానే ఫస్ట్ థింగ్ మనం సగం చెమట పడిపోతాం. అయ్యో నేను ఈ రకంగా ప్రిపేర్ కావట్లేదా, నేను ఇన్ని పెద్ద బుక్స్ చదవట్లేదా. వాళ్ళు చూస్తే అసలు అర్ధరాత్రులు కూడా లైట్స్ ఆన్ అయ్యి ఉంటాయి, వాళ్ళు ఇంత పెద్ద బుక్కులు పెట్టుకొని నోట్స్లు ఇంత విగరస్గా ప్రిపేర్ అవుతున్నారు, మేము వీళ్ళతో ప్రిపేర్ కాగలమా లేదా. దిస్ ఇస్ ద ఫస్ట్ నెగిటివ్ థింగ్ విచ్ యూ విల్ రిసీవ్. ఇది తెచ్చుకోద్దండి. మీరు యూనిక్ ఎన్నో సందర్భాల్లో అసలు మనం చూస్తాము, వీడు ప్రిపేరే కాలేదు, సరిగా కాన్సన్ట్రేషన్ ఇవ్వలేదు, వీడికి ర్యాంక్ వచ్చింది ఎలా అని ఆశ్చర్యపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీవన్. ఫస్ట్ పాయింట్, మీరు ఎప్పుడైతే మనం ఇంకొకళ్ళలాగా ఉండాలి అని కోరుకుంటారో ఆ రోజే మీరు వాళ్ళని కాపీ కొట్టడానికి ట్రై చేస్తారు మీ లైఫ్ని, కానీ మీకంటూ ఒక యూనిక్ సిస్టమ్ని పెట్టుకోరు. సెకండ్ థింగ్ ఏమంటే, మీరు అప్పుడప్పుడు
ఈ దీంట్లో మనకి డిప్రెషన్ అనేది కూడా వస్తూ ఉంటుంది. నేను ఒక్కడనే ఇలా రూమ్లలో మగ్గిపోతూ కర్రీ పాయింట్లలో కర్రీలు తెచ్చుకుంటూ తింటున్నానా, మిగతా నా ఫ్రెండ్స్ అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినారు, వాళ్ళు బాగా వీకెండ్స్ వస్తే ఎంజాయ్ చేస్తారు, ఇవి నేను మాత్రం ఏదో ఒక సన్యాసిలాగా బ్రతుకుతున్నానా, ఈ టైప్ ఆఫ్ ఆలోచనలు కూడా వస్తాయి. వీటిలోంచి కూడా మీరు బయటికి రాగలగాలి. మీరు నేను చెప్పినట్లు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు సాక్రిఫైస్ చేసే ఆ 10-12 months ఏదైతే ఆ ప్రిపరేషన్ 1 year అని అంటున్నాను నేను, ఇది ఇస్తారో ఇది నెక్స్ట్ మీ 30 ఏళ్ల జీవితం మిగతా వాళ్ళకంటే కూడా మెరుగైన జీవితాన్ని మీరు అనుభవిస్తారు. కాబట్టి ఇలాంటి పాజిటివ్ పాయింట్స్ని మాత్రమే మీరు గుర్తుంచుకొని మీ ప్రిపరేషన్లోకి వెళ్ళండి. మీరు ఏవి అనవసరమైన విషయాలు నేర్చుకోవట్లేదమ్మా. ఇవన్నీ ఒక భారతదేశానికి ఒక పౌరుడిగా నిజంగా మీరు గొప్పగా చెప్పుకోవాలంటే మీకు ఈ విషయాలన్నీ తెలియాలి. ఎగ్జామ్స్ ఏమి ఊరికే ఏదో ర్యాండమ్గా అక్కడ ఇక్కడ కొన్ని పాయింట్స్ తీసుకొచ్చి మీ నాలెడ్జ్ టెస్ట్ చేయడం కాదు. మీరు కూడా ఒక భారతీయత నాలో ఉంది అనుకోవాలి అనుకుంటే అప్పుడు ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఆర్థిక వ్యవస్థ అయితేనేమి, మన జాగ్రఫీ, మన హిస్టరీ, మన కల్చర్, ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడే ఒక పరిపూర్ణమైన హ్యూమన్ బీయింగ్గా మనం ఉండగలం. సో ఇలాంటి పాజిటివ్ థాట్స్తో మీరు ముందుకు పోతే సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది, సక్సెస్కి పాసిబిలిటీ ఉంది.